వానాకాలంలో వానలు పడితే పంటలకు ఆసరైతాయి. ఎండాకాలంలో వానలు పడితే గర్మిగాలులకు జర్రంత పబ్లిక్కు పెయి సలవడుతుంది. కాకుంటే జర్రంత రైతులకే నష్టం. కళ్ళాలలో ఆరబోసిన వడ్ల రాసుల్ని కాపాడుకునేందుకు జర్రంత అవస్థే అవుతుంది. ఆయన ఈ మోపున ఎండలు కొడుతుంటే ఎండల ముచ్చట్లు చెప్పేది ఇడిచిపెట్టి వానలు అంటారేంది? గీ మోపున గర్మిగాలు తోలుతుంటే వానలు ఎడబడతాయి అని అంటారా? ఎందుకు పడవు? పడ్డాయి, చూపెడతాం చూడుర్రి. ఓరోకు ఎండలు ఓరోకు వానలు. ఆవు తెలంగాణకు ఉత్తరం దక్షిణం రోకు ఎండలు ఏగిచ్చి కొడుతుంటే ఇంకో రోకు ఆడాడ వాన డల్లులు పడేటట్టున్నాయట. ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ, హైదరాబాద్, మెదక్, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, మహబూబాద్ జిల్లాలల్లా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతోని షిన్కులు రాలేటట్టున్నాయనేటిది మొగులు అధికారులు అంటున్నమాట. ఇప్పటికే అటు ఆదిలాబాద్కెళ్ళి ఓ తడు షిన్కులు రాలినాయి కూడా. పొద్దుగాల బోధ్ మండలంలో పడ్డ వానలకు షెట్లు ఇరిగినాయి, కరెంటు స్తంభాలు కూలినాయి, మామిడి తోటల్లా కాయలు రాలినాయి, కొన్ని దిక్కుల్లా ఆరబెట్టుకున్న జొన్నలు, మొక్కజొన్నలు తడిసి ముద్దయినాయి. నిన్న మొన్నటి దాకా 44 డిగ్రీల ఎండతోని ఏగిచ్చిన సూరన్న డ్యూటీ దిగినట్టుండు. వానదేవుడు డ్యూటీకి ఎక్కిండి. ఇప్పుడు ఎంతెండ కొట్టినా ఏం కాదు, కానీ వానలతోనే రైతులకు తిప్పలంతా. కారంత కష్టం చేసి పండించిన పంటను కోసుకొచ్చి కలాలలో పోస్తే వడగండ్ల వానలకు కలికి రాకుండా గంజికి రాకుండా అయితాయే. అందుకే రైతులు వడ్ల కుప్పల మీద కప్పేతందుకు పట్టాలు తయారు పెట్టుకొని కాపాడుకొని ఉండుర్రి. ఎప్పుడెట్లుంటుందో తెలుస్తలేదు. ఆంకల ఉన్నట్టుండి బడబడా డబడబా అంటే ధాన్యం దడిస్తే ఆరబెట్టుకుందానికి మళ్ళీ వారం కావాలి. జర్ర పాయలం మళ్ళా.